హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏదైతే అన్బ్రాండెడ్ డీవీఆర్స్ XMEY యాప్ ఉన్న డీవీఆర్స్ ఉంటాయి కదా, XM డీవీఆర్స్ అంటాం. ఆ డీవీఆర్స్ తాలూకా డీవీఆర్ పాస్వర్డ్ మనం మర్చిపోయినట్లయితే పాస్వర్డ్ ఏ విధంగా రీసెట్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం లాగిన్ అయ్యేటప్పుడు ఇలా ప్యాటర్న్ కానీ లేకపోతే నార్మల్ లాగిన్ కానీ మనం ట్రై చేస్తే మనం మర్చిపోయినట్లయితే కనుక లాగిన్ ప్యాటర్న్ కానీ అలాగే లేదంటే పాస్వర్డ్ కానీ ఏదైనా ఒక పాస్వర్డ్ కొడతాం. మనం పాస్వర్డ్ కొట్టినప్పుడు అది ఇన్వాలిడ్ ప్యాటర్న్ అనో లేకపోతే ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది కదా, అప్పుడు మనం రీసెట్ పాస్వర్డ్ చేయడానికి ఆప్షన్ XMY DVRలో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను లాగిన్ అయ్యాను, ఇన్వాలిడ్ ప్యాటర్న్ అని చూపిస్తుంది 4 times లెఫ్ట్. ఇప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే ఇలా సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది. ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ మనం ఏదైతే సెటప్లో చెప్పుకున్నాం కదా, స్టార్టింగ్ DVR సెటప్ చేసేటప్పుడు సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది సెట్ చేసుకోవాలని చెప్పి, ఆ సెక్యూరిటీ క్వశ్చన్స్ మనం ఏవైతే సెట్ చేసామో అక్కడ ఆ సెక్యూరిటీ క్వశ్చన్స్ ఇక్కడ అడుగుతుందో వాళ్ళ ఆన్సర్స్ మనమే పెట్టుంటాం కాబట్టి అవి మనకు గుర్తుంటాయి కదా. ఆ సెక్యూరిటీ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఇక్కడ ఇవ్వాలి. వెన్ ఈజ్ యువర్ బర్త్డే అని చెప్పి నేను అప్పుడు ఒక సెక్యూరిటీ క్వశ్చన్ సెలెక్ట్ చేశాను. దాని యొక్క ఆన్సర్ ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను. అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి వెన్ ఈజ్ యువర్ మదర్స్ బర్త్డే అనేది ఆప్షన్ ఇచ్చాను. దాని తాలూకా ఆన్సర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదు వేరే ఏమైనా క్వశ్చన్ సెక్యూరిటీ క్వశ్చన్స్ ఇచ్చుంటే కనుక మీరు ఆ సెక్యూరిటీ క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ అడుగుతుంది. ఇచ్చిన తర్వాత మనం ఓకే చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ రీసెట్కి ఒక స్టెప్ కంప్లీట్ అయ్యి ఇక్కడ మన న్యూ పాస్వర్డ్ ఇమ్మని చెప్పి అడుగుతుంది. న్యూ పాస్వర్డ్ని మనం ఏదైనా పాస్వర్డ్ మనకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. కంపల్సరీ కానీ గుర్తుపెట్టుకోండి పాస్వర్డ్ పెట్టుకోండి. అదర్వైజ్ డిఫాల్ట్గా ఉండేటువంటి అడ్మిన్ పాస్వర్డ్స్ ఉంటాయి కదా, అదన్నా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ పైన గ్రీన్ కలర్లో చూపిస్తుంది కదా, అలా గ్రీన్ కలర్ వస్తేనే స్ట్రాంగ్ పాస్వర్డ్, మనకి ఎటువంటి ఇష్యూస్ లేకుండా పాస్వర్డ్ అనేది సెక్యూర్డ్గా ఉంటుంది. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ మీరు ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో న్యూ పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ కంప్లీట్గా మీరు పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొడితే ఆటోమేటిక్గా DVR రీసెట్ అయ్యి కొత్తగా లాగిన్ అయినట్టే. ఇక్కడ మీకు ప్రీవియస్గా ఏ విధంగా అయితే సెక్యూరిటీ క్వశ్చన్స్ ఇచ్చారో, సెక్యూరిటీ రేపొద్దున ఎప్పుడైనా పాస్వర్డ్ రీసెట్ చేయాలన్నప్పుడు ఇంతకుముందు ఏ విధంగా ఇచ్చారో అలాగే మళ్ళీ అగైన్ మీరు ఏదైనా కొత్త సెక్యూరిటీ క్వశ్చన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ప్రీవియస్ అన్నా అలా ఉంచేయచ్చు. అలాగే కింద సెక్యూరిటీ వెరిఫికేషన్ కోడ్ సెండ్ టు మొబైల్ యాప్, అలాగే కింద సెండ్ టు కాంట్రాక్ట్ ప్రొఫైల్ అని మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చుకోవచ్చు. ఈమెయిల్ ఐడి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే అది మీ డైరెక్ట్ సెక్యూర్ కోడ్ అనేది మీ మెయిల్ ఐడికి వస్తుంది కాబట్టి రీసెట్ చేయడం ఈజీ అవుతుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఉత్తమం. అలాగే దాని తర్వాత మీరు ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడొచ్చు మీరు, నేను సెక్యూరిటీ క్వశ్చన్స్ అలాగే వెరిఫికేషన్ కోడ్ దేనికి వెళ్ళాలనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే కొడితే ఆటోమేటిక్గా పాస్వర్డ్ సెట్ అయినట్టు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కింద ఓకే బటన్ మీద క్లిక్ చేస్తాను. మీరు ఇక్కడ చూసినట్లయితే సెట్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్ అంటే ఆటోమేటిక్గా రీసెట్ అయిపోయి కొత్త పాస్వర్డ్ సెట్ అయింది. మీరు మళ్ళీ లాగిన్ అయ్యి చూపిస్తున్నాను, చూడొచ్చు ఇక్కడ 12345 అని ఇచ్చాం. మనం కరెక్ట్గా ఉందో లేదో చూద్దాం. ఓకే, 5 మిస్ అయింది, 5 ఇచ్చాను, లాగిన్ అయ్యాను. చూడండి ఇక్కడ మీకు క్లియర్గా లాగిన్ అయినట్టు చూపిస్తుంది. లాగిన్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.